నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లోని ముఖ్యాంశాలు. 50 ఏళ్లు నిండిన వారికి మార్చిలో కోవిడ్ వ్యాక్సిన్లు. ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు భారీగా ఉన్నాయన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్. టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు తెర. ఈ అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్ను తప్పనిసరి చేసిన కేంద్రం. ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ. రామచందర్రావు, ప్రేమేందర్ రెడ్డిలకు టికెట్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్. రెండో టెస్టులో పట్టు బిగించిన భారత్. అశ్విన్ విరోచిత సెంచరీ. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం. ఇక వార్తల్లోని వివరాలు. గత వారం రోజుల్లో దేశవ్యాప్తంగా 118 జిల్లాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. 50 ఏళ్లు దాటిన వారికి మార్చి నెల నుండి కరోనా టీకాలు వేయనున్నట్లు వెల్లడించారు. 80% మందికి పైగా ఫ్రంట్ లైన్ కార్మికులకు వ్యాక్సినేషన్ పూర్తయిందని చెప్పారు. 25 దేశాలకు మన దేశం నుంచి కరోనా వ్యాక్సిన్ సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం మరో 120 వ్యాక్సిన్లు ప్రీ క్లినికల్, క్లినికల్, అడ్వాన్స్డ్ దశల్లో ఉన్నాయని హర్షవర్ధన్ వివరించారు. రాబోయే నెలల్లో ఆ టీకాలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. 2020-21 సంవత్సరంలో ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు జీడీపీలో 1.8% అని చెప్పారు. अपने पोटेंशियल को देश और दुनिया के सामने प्रस्तुत किया. देखते ही देखते हमने देखा कि ये सारी चीजें आत्मनिर्भरता में परिवर्तित हो गई. हेल्थ सेक्टर ने जिस प्रकार से अपने पांव पे खड़े होके और सारे देश ने मिलकर जिस प्रकार से जो काम किया, एक सूत्र के अंदर बंद कर 2 वैक्सीन्स भी देश के लिए उपलब्ध हो गई. आज 80-85 लाख लोगों को, हेल्थ वर्कर्स और फ्रंटलाइन वर्कर्स को वैक्सीन भी उपलब्ध हो गई है. 20-25 देशों को हम ऑलरेडी वैक्सीन जो है वो विदेशों को देने की स्थिति के अंदर आ गए हैं. कम से कम 18-20 वैक्सीन्स के ऊपर अलग अलग स्टेजेस में काम हो रहा है. లక్ష్యాలు సాధించాలంటే కేడర్ మరింతగా శ్రమించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నాయకులకు సూచించారు. హైదరాబాద్లో జరిగిన హైదరాబాద్ సెంట్రల్ టీం పదాధికారుల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ హితం కోసం అనేక సంస్కరణలు చేపట్టారని గుర్తు చేశారు. పన్ను చెల్లింపుల్లో సంస్కరణల ద్వారా ప్రజలకు లాభం చేకూరుతుందని అన్నారు. 1 నేషన్ 1 ట్యాక్స్ విధానం, పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలు దేశాభివృద్ధికి దోహదపడుతున్నాయని అన్నారు. నూతన విద్యా విధానంతో విద్యార్థులకు లాభం చేకూరుతుందన్నారు. మాతృభాషలో విద్యను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులకు పాఠాలు తొందరగా అర్థమై సులువుగా రాణిస్తారన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్తో ఉపాధి అవకాశాలు పెంచామన్నారు. నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేవని, ఈ చట్టాల్లో ఎక్కడా ఐకేపీ సెంటర్లను ఎత్తివేస్తామని పేర్కొనలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనేకమైనటువంటి శక్తులు, అవి విదేశీ శక్తులు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి కొంత సంస్థలు కావచ్చు, అనేక రకాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల సంస్కరణలు చిత్తశుద్ధితో, పవిత్రమైనటువంటి మనసుతో దేశానికి మేలు జరగాలి, ప్రజలకు మేలు జరగాలి, దేశం శక్తివంతంగా మరింత ముందుకు ఎదగాలనేటువంటి ఒక పవిత్రమైనటువంటి లక్ష్యంతో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అనేక రకాల కొత్త చట్టాలు తీసుకొచ్చారు. అవి ఆర్థిక సంస్కరణలు కావచ్చు. మొట్టమొదటి స్వాతంత్రం వచ్చిన తర్వాత అతిపెద్ద ట్యాక్స్ రిఫార్మ్స్ అంటే జిఎస్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఇంపార్టెంట్ ట్యాక్స్ రిఫార్మ్స్ మన దేశంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మన దేశంలో ఏదైతే నగదు లావాదేవీలు ఉండేనో వాటిని తగ్గించి ఈరోజు బ్యాంకుల ద్వారా లావాదేవీలు జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళ సంఖ్య కూడా స్వచ్ఛందంగా
ఈరోజు చాలా పెరిగింది. అమౌంట్ పెరగకపోవచ్చు, నెంబర్ మాత్రం చాలా పెరిగింది. ఇవన్నీ కూడా పన్నుల రూపంలో ఒక వస్తువు మీద తెలంగాణలో ఒక రకము, ఆంధ్రలో ఒక రకము, ఢిల్లీలో ఒక రకము పన్నులు ఉండేవి. ఈరోజు వ్యవసాయ అనుబంధ రంగాల పురోభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి వస్త్ర పరిశ్రమ రంగం సహకారం ఉంటుందని తెలియజేశారు. జనపనార విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె ప్లాస్టిక్ కవర్ల నిషేధం తర్వాత జనపనారతో తయారు చేసిన బ్యాగుల వినియోగం పెరుగుతుందని అన్నారు. జనపనార పండించే రైతులకు ప్రోత్సాహకాలు కల్పించడం ద్వారా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. अगर आज एमएसपी ऑपरेशन की भी बात करें तो ये कहना उचित होगा कि साल 2014-15 में जूट में एमएसपी 2,400 रुपए था, जो बढ़ के साल 2020-21 में 4,225 रुपए हुआ. प्रधानमंत्री जी के नेतृत्व में एमएसपी ऑपरेशन को सफलतापूर्वक पूर्ण करने के लिए प्रधानमंत्री जी के आदेश अनुसार एमएसपी की राशि सीधा किसान के बैंक के खाते में त्वरित रूप से पहुंचाने के लिए కరోనా కేసుల కట్టడిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఆర్థిక సర్వే 2020-21 ఈ విషయాన్ని తెలియజేసింది. కోవిడ్ బాధితుల మరణాలు కూడా తక్కువే అని స్పష్టం చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక సర్వే ప్రశంసలు కురిపించింది. ప్రభుత్వ చర్యలు, పకడ్బందీ ప్రణాళికతోనే ఇది సాధ్యమైందని తెలిపింది. తెలంగాణలో ప్రస్తుతం 1.748 యాక్టివ్ కేసులుంటే మరణాల సంఖ్య 1,616గా ఉంది. తమిళనాడులో యాక్టివ్ కేసుల సంఖ్య 4,275, మరణాల సంఖ్య 12,413గా నమోదైంది. కేరళలో భారీ స్థాయిలో యాక్టివ్ కేసులున్నాయి. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 63,577 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా మృతుల సంఖ్య 3,971కి చేరింది. కర్ణాటకలో 5,910 యాక్టివ్ కేసులుండగా మరణాలు 12,263. మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 33,269 కాగా మృతుల సంఖ్య 51,489కి చేరింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణపై జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్ ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 5,60,000 మంది ఓటర్లున్నట్లు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 169 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, వెబ్కాస్టింగ్కు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ను పటిష్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ప్రియాంక అలను రిటర్నింగ్ అధికారిగా నియమించినట్లు లోకేష్ కుమార్ తెలియజేశారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ఈ నెల 16వ తేదీన విడుదల చేస్తారు. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఫిబ్రవరి 23. 24వ నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 26వ తేదీ గడువు ఉంటుంది. పోలింగ్ మార్చి 14న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మార్చి 17న జరుగుతుంది. రాష్ట్రంలో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు బీజేపీ తమ అభ్యర్థులను ఎంపిక చేసింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానానికి ప్రస్తుత ఎమ్మెల్సీ రామచందర్రావు, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానానికి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది. ఈ మేరకు బీజేపీ నాయకత్వం అధికారిక రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్ రామచంద్రరావు, పల్లా రాజేశ్వరరెడ్డిల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. దీంతో ఖాళీ కానున్న ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 14న ఎన్నికలు జరగనున్నాయి. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలు టోల్ ప్లాజాల వద్ద నగదు రూపంలో చెల్లించే విధానానికి తెరపడింది. ఈ రోజు అర్ధరాత్రి నుండి ఫాస్టాగ్ వాడకం తప్పనిసరి కానుంది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఫాస్టాగ్ లేని వాహనాల నుండి టోల్ ప్లాజాల వద్ద రెట్టింపు ఫీజు వసూలు చేస్తామని కేంద్ర రోడ్డు, జాతీయ రహదారుల శాఖ ప్రకటించింది. టోల్ ప్లాజాల వద్ద రద్దీ, ఇంధన ఖర్చును తగ్గించే లక్ష్యంతో డిజిటల్ రూపంలో ఫీజులు చెల్లించే ఫాస్టాగ్ విధానాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. 2016లోనే ఫాస్టాగ్ విధానాన్ని రూపొందించినప్పటికీ పలు కారణాలతో దీని అమలు వాయిదా పడుతూ వచ్చింది. ఇకపైన ఫాస్టాగ్ అమలును వాయిదా వేసే ప్రసక్తే లేదని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు 2.54 కోట్ల మంది ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలియజేశారు. ఫాస్టాగ్ అనేది ప్రీపెయిడ్ ట్యాగ్. ఇది వాహనం ముందు అద్దంపై అతికించబడి ఉంటుంది. దీని ద్వారా టోల్ ప్లాజా ఛార్జీలు దానంతట అవే చెల్లింపు చేయబడతాయి. దీని ద్వారా నగదు లావాదేవీల కోసం ఎక్కువసేపు ఆగకుండా టోల్ ప్లాజా ద్వారా వాహనం వెళ్లడానికి అనుమతినిస్తుంది. రీఛార్జ్ కార్డు లాగా ఉపయోగించే ఈ ఫాస్టాగ్ సర్టిఫికెట్లను దేశవ్యాప్తంగా బ్యాంకులు, పలు రీటైల్ సంస్థలు కూడా విక్రయిస్తున్నాయి. టోల్ ప్లాజాల వద్ద కేంద్రాలను, పలు ప్రాంతాల్లో మొబైల్ విక్రయ కేంద్రాలను NHAI ఏర్పాటు చేసింది. 250 రూపాయలతో ఫాస్టాగ్ కార్డు పొందవచ్చు. 100 రూపాయల రుసుము మినహాయించుకొని 150 రూపాయలు ఫాస్టాగ్ కార్డులో నిల్వ ఉంటాయి. తమ అవసరాలకు తగ్గట్టు ఫాస్టాగ్ను రీఛార్జ్ చేసుకోవచ్చు. ఫాస్టాగ్ కార్డులో తగినంత నిల్వ లేకుండా టోల్ ప్లాజాల నుండి వెళ్లడానికి ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకుంది. వాహనదారుడు ఫాస్టాగ్ రీఛార్జ్ చేసినప్పుడు అందులో నుండి మినహాయించుకుంటారు. ఫాస్టాగ్ లభ్యత, సౌలభ్యం కోసం జాతీయ రహదారుల అథారిటీ మైస్టాగ్ యాప్ను ప్రారంభించింది. దీని ద్వారా ఫాస్టాగ్కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందవచ్చు. అలాగే NHAI ఇతర వ్యాలెట్లు, బ్యాంక్ అకౌంట్లతో రీఛార్జ్ చేయడం కోసం లింక్ చేయవచ్చు. గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్లో జరిగిన జయంతి ఉత్సవాల్లో మంత్రులు సత్యవతి రాఠోడ్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ అందరికీ ఆదర్శప్రాయుడన్నారు. మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లాలోని తారకరామ్ నగర్లో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే గణేష్ గుప్తా పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఉత్సవ హోమంలో కవిత పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతి కోసం మహనీయుడు సంత్ సేవాలాల్ ఎంతో కృషి చేశారన్నారు. బంజారాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుష్పాంజలి ఘటించారు. సమాజానికి నిజమైన సేవకుడు సంత్ సేవాలాల్ అని అన్నారు. ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడులు అరికట్టడం, క్షేత్ర ధర్మాన్ని రక్షించడం లాంటి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారని కొనియాడారు. బంజారాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని, బంజారాల జనాభా ప్రకారం రిజర్వేషన్ కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు చెప్పారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆదివాసీల మహాజాతర నాగోబా ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ మండలంలో వైభవంగా కొనసాగుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నాగోబాను దర్శించుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు పలువురు ప్రముఖులు నాగోబా ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సోయం బాపురావు దత్తాత్రేయకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో దత్తాత్రేయ నాగోబాకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా క్షేమంగా ఉండాలని నాగోబాకు మొక్కుకున్నట్లు దత్తాత్రేయ తెలియజేశారు. గిరిజనుల సాధికారత కోసం ప్రభుత్వం మరింత కృషి చేయాలని సూచించారు. ఏజెన్సీలో 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని, విద్య, వైద్యం, మౌలిక వసతులు మెరుగుపరచాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని మాటను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28వ తేదీన ప్రసారమవుతుంది. ఇది 74వ ఎడిషన్. ఈ కార్యక్రమంలో తమ స్ఫూర్తిదాయక అనుభవాలను ఈ కార్యక్రమం ద్వారా పంచుకోవాలని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. జనవరిలో జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో కళలు, సాంస్కృతిక, పర్యాటక, వ్యవసాయ ఆవిష్కరణలు వంటి విభిన్న అంశాల గురించి ప్రధానంగా చర్చించుకోవడం జరిగిందని చెప్పారు. ప్రజలు నమో యాప్, మైగోవ్ ఓపెన్ ఫోరం ద్వారా తమ అభిప్రాయాలను పంపవచ్చని అన్నారు. అలాగే 1922 నెంబర్కు మిస్డ్ కాల్ను చేసి తద్వారా అదే లింక్తో SMS పంపవచ్చు. ముఖ్యమైన సందేశాలను మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసారం చేస్తారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట శివారులోని SRSP కాలువలోకి కారు దూసుకువెళ్లింది. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది కట్కూరి అమరేందర్ రావు, అతని భార్య శిరీష, కూతురు శ్రేయ, కొడుకు జయంత్తో కలిసి స్వగ్రామం జోగినపల్లిలో దైవ దర్శనం కోసం తెల్లవారుజామున బయలుదేరగా నిద్రమత్తులో మేడిపల్లి SRSP కాలువలోకి కారు అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా కొడుకు సంజయ్ ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డాడు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బాలల మనోవికాసానికి బాటలు వేసిన బాల సాహితీమూర్తి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత వాసాల నరసయ్య కరీంనగర్లో ఈరోజు కన్నుమూశారు. 79 ఏళ్ల వాసాల నరసయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 40 ఏళ్లుగా బాల సాహిత్య రచనకు అంకితమైన వాసాల నరసయ్య కథ, కవిత, గేయం, పొడుపు కథ రూపాల్లో 36 పుస్తకాలు వెలువరించారు. ఆయన కథలలో బాలలు, బొమ్మల కథలు, పొట్టి చిట్టి కథలు, అంజయ్య అరటితొక్క, రామయ్య యుక్తి ప్రముఖమైనవి. చిరుతరంగాలు, గోగుపూలు, పసిమొగ్గలు, గులాబీలు వంటి బాలల కథల పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. బొమ్మరిల్లు, చందమామ, బాలమిత్ర, బాలభారతం, మొలక, బుజ్జాయి వంటి బాల సాహిత్య పత్రికల్లో ఆయన కథలు, గేయాలు ప్రచురితమయ్యాయి. ఆయన సేవలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ 2017లో బాల సాహిత్య పురస్కారంతో సత్కరించింది. బాల సాహితీవేత్తలను ప్రోత్సహించేందుకు 2009 నుండి నరసయ్య సాహిత్య పురస్కారాలు అందజేస్తున్నారు. ఇక ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా తెలంగాణ డిడి న్యూస్, అదే ఫేస్బుక్ అయితే @డిడి యాదగిరి న్యూస్లో వీక్షించవచ్చు. 50 ఏళ్లు నిండిన వారికి మార్చిలో కోవిడ్ వ్యాక్సిన్లు. ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు భారీగా ఉన్నాయన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్. టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు తెర. ఈ అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్ను తప్పనిసరి చేసిన కేంద్రం. ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ. రామచందర్రావు, ప్రేమేందర్ రెడ్డిలకు టికెట్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్. రెండో టెస్టులో పట్టు బిగించిన భారత్. అశ్విన్ విరోచిత సెంచరీ. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం.